రైతులందరికీ నమస్కారములు. రైతులకైతే డబ్బులైతే పడడం జరిగింది. మరి ఏ జిల్లాల వారికి పడడం జరిగింది, మరి మీకు డబ్బులు పడ్డాయా, మరి పడని వారికి ఎప్పుడు పడుతున్నాయి? నల్గొండ జిల్లాలో వచ్చేసి 100% రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చే ఏదైతే పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు ఉన్నాయో, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే నిన్న ఈరోజు అయితే డబ్బులైతే కంప్లీట్ కావడం జరిగింది. నల్గొండ జిల్లాలో వచ్చేసి రైతులకైతే డబ్బులైతే పడడం జరిగిందని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది. మరి పడని వారికి ఏ జిల్లాల వారికి మరి ఈరోజు పడుతున్నాయా? ఈ మార్చి 30 తారీఖు లోపు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలనైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే 5 ఎకరాల నుంచి 6-7 వీళ్ళకైతే డబ్బులైతే జమ కాబోతున్నాయి. 5 ఎకరాల వారికి అయితే ఇప్పుడే పరిమితి అయితే పెట్టడం జరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఇకపై పంట పెట్టుబడి సాయం 5 ఎకరాలకే పరిమితం కావచ్చు. ఈ మేరకు సర్కార్ కూడా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పంట పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అని గుర్తించి శాటిలైట్ ద్వారానైతే ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న లోన్ కట్టాలని రైతుల లీగల్ నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. దీంతో గందరగోళానికి లోపుతున్నారు రైతులు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఉత్తమ మాటేనా అంటూ నిప్పులైతే చెరుగుతున్నారు. బ్యాంక్స్ ఆర్ సెండింగ్ ఇన్ లీగల్ నోటీస్ టు ఫార్మర్స్ టు పే లోన్స్ అని అయితే వార్నింగ్స్ అయితే రావడం జరుగుతుంది. అటు 5 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో అందరికైతే జమ కావడం జరుగుతుంది. మొన్న ఒక రైతుకు వచ్చేసి 4 ఎకరాలు నిన్న వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది అందరికైనా అయితే కామెంట్ జరిగింది. ఇక్కడ చూడండి, బిలో 4 వచ్చేవి ఆదిలాబాద్ 100%. ఆదిలాబాద్లో కూడా 100% అయితే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది. నిన్న ఒక రైతుకైతే 4 గంటల 48 నిమిషాల ఆ రైతుల ఖాతాలో 5 ఎకరాల డబ్బులు అయితే జమ కావడం జరిగింది. రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల రైతులకు రైతు బంధు డబ్బులు అందించాం. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు చెట్లు లేనట్లు ఇది అందరికీ తెలుసు. ఎవరైతే అర్హులను గుర్తించి ఎవరైతే పంట బీడు భూములకైతే రైతు బంధు అయితే కట్ చేయడం జరుగుతుంది పూర్తిగా. ఇక చూడండి, ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నారు. నల్గొండ జిల్లాలో వచ్చేసి ఎవరైతే కామారెడ్డి రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా జమ కాలేదు కదా, వాళ్ళందరికీ వచ్చేసి ఈ నెల 30 వరకు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో 2 నెలల నుంచి అయితే వేచి ఇస్తున్నాం. మనం ఏదైతే ఓట్లు వేసి గెలుచుకున్నామో ప్రభుత్వంపై అయితే అసలు అర్థం కావట్లేదు. మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మరి ఇంత ఆలస్యం అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అలా ఇస్తే బాగుండని అయితే చాలా మంది రైతులైతే వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో, ఇప్పటికే బ్యాంకులలో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మేనేజర్స్ ఇట్లా వచ్చి నోటిఫికేషన్ అంటే నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అడ్డీ అసలు అయితే ప్రభుత్వం ఏదైతే మాఫీ చేస్తున్నానన్నారో దానిపై అయితే ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మరి చూడాలి, మరి రైతు రుణమాఫీ పథకం ఒకవేళ మాఫీ చేయనట్లయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నది. ఖచ్చితంగానైతే 2 లక్షల రుణమాఫీ అయితే ఖచ్చితంగానైతే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ చేస్తామని అంటేనే కదా మనం అయితే ఓట్లు వేసింది. అందుకే కదా రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే ఈ వీడియోనైతే అందరికి షేర్ చేయండి. రైతులకైతే ఈ వీడియో ఖచ్చితంగానైతే ఉపయోగపడుతుంది. అయితే ఒక రైతుకు వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఈ వీడియో వచ్చేసి అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరైతే ఖచ్చితంగా నిన్నటి వీడియోనైతే అందరూ అయితే చూడండి. అయితే ఏవైతే మనకు రైతు రుణమాఫీ ఉందో, రైతు బంధు పూర్తి కాగానే రైతు రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు అయితే
ఇప్పటికే జరుగుతున్నాయి. మరి ఎన్ని కోట్లు అంచనా అయితే ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. మరి రైతులకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి శుభవార్త అంటున్నారు కదా, మరి రైతులు ఎవరైతే ఉన్నారో రైతు రుణమాఫీ అయితే ఇప్పటికైతే ఎలక్షన్ కోడ్ పడడంతో ఏవైతే రైతు భరోసా డబ్బులకైతే ఎలాంటి అంటే లింక్ అయితే దీనికైతే ఎలాంటి లేదు. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకి ఏదైతే ఎప్పుడైతే అప్పటికే అంటే ఎలక్షన్ కోడ్ పడముందుకే 1, 2, 3, 4 ఎకరాల వారికి అయితే అంటే 1, 2 ఎకరాల వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ జమ కానట్టయితే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే రైతులు ఉన్నారో 2, 3 ఎకరాలు ఉండి మీకు ఇంకా డబ్బులు జమ కానట్టయితే ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా పడలేదు మరి ఈ జిల్లానైతే కామెంట్ చేయండి. అయితే ఏవైతే రైతు రుణమాఫీ ఉందో బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు రైతులు. అయితే రైతు బంధు పూర్తి కాగానే ఇప్పటికే రైతు బంధు అయితే ఎలక్షన్ కోడ్కి అయితే దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడక ముందుకే రైతు బంధు డబ్బులు అయితే వేయడం జరిగింది. ప్రభుత్వం అనేది నిధులు అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అందువలన ఎలాంటి సంబంధం లేదు. అయితే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మన ఎంపీ ఎలక్షన్స్ అయిపోవడంతోనే రైతు రుణమాఫీ గురించి అయితే చాలా స్పష్టమైన ఒక క్లియర్ అయితే ఇవ్వనుంది. ఇంటిమేషన్ అయితే ఇచ్చి రైతులు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నట్లు సమాచారం వచ్చింది. మళ్ళా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను రైతు రుణమాఫీ గురించి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతుల గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. నిన్ననే చాలామంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మరి చాలామందికి అయితే అసలు డబ్బులు ఎందుకు జమ కావడం లేదు. ఎవరైతే రైతులు ఉన్నారో 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే ఖచ్చితంగానైతే 100% అయితే డబ్బులు అయితే నిన్ననైతే జమ కావడం జరిగింది. నిన్న మొన్న లేకపోతే మన తారీఖు ఏదైతే పెట్టిరో ఈ మార్చి 30 లోపు అయితే ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు వచ్చేసి 82% మంది రైతుల ఖాతాలో ఈ నెల 30 వరకు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా, ఎక్కడి నుంచో వీడియో చూస్తున్నారు, ఏ జిల్లా మీది చెప్పినట్టయితే మీకు ఖచ్చితంగా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయనే అంశంపై అయితే మీకు తెలియజేస్తాను. మళ్ళీ సరే అయితే మరి మీకు డబ్బులు పడ్డాయా లేదా, ఎన్ని ఎకరాలు ఉంది గుంటలతో సహా అని అయితే పెట్టినట్టయితే మీకైతే తెలియజేస్తాను. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు మనకి ఏదైతే రైతు బంధు పూర్తి కాగానే ఇది ఏదైతే ప్రక్రియ ఉన్నది కదా, ఇప్పుడు రైతు బంధు పూర్తి కాగానే 2 లక్షల రుణమాఫీపై ఆంక్షలు అయితే విధించనుంది. అర్హుల్ని గుర్తించట 2 లక్షలు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పారు. మరి మాఫీ చేస్తారా చేయరనే అంశంపై చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మనకి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో, లోక్సభ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయో, అందువల్లనైతే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆగడం జరిగింది. మరి చూడాలి, రైతు రుణమాఫీ ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే చేయాల్సి భారం అయితే పడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే. వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి.